హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. సిద్ధు జై దగ్గరికి వస్తాడు. జై, నాకో సాయం కావాలి, చేయగలవా అని అడుగుతాడు. తప్పకుండా సిద్ధు, చెప్పు ఏం చెయ్యాలో. దానికి నువ్విలా అడగాల్సిన పని లేదు అంటాడు జై. నువ్వు మిథునని తీసుకుని నాతో మా ఇంటికి రావాలి అంటాడు సిద్ధు. అలాగే, కానీ అంటాడు. నేను నీకు తర్వాత చెప్తాను అంటాడు సిద్ధు. ఆర్యన్ ఆఫీస్కి వెళ్తే సమీర రూమ్ సర్దుతూ ఉంటుంది. మిథున, జై రెడీ అయ్యి సిద్ధు దగ్గరకు వస్తారు. వాళ్ళని తీసుకొని సిద్ధు సమీర దగ్గరికి వెళ్తాడు. బాబీ, సిద్ధు, నేనేం చెప్పినా నువ్వు చేస్తావా? నా మీద మీకు నమ్మకం ఉందా బాబీ అంటాడు. ఏంటి సిద్ధు అలా అడుగుతున్నావు? మీ అన్నయ్యకైనా నో చెప్పాను, కానీ నువ్వు చెప్తే నేను ఎప్పుడైనా కాదన్నానా చెప్పు అంటుంది సమీర చేతులు పట్టుకుని, థ్యాంక్ యూ బాబీ, ఇది నీకు బాధ కలిగించే విషయమే, కానీ నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. నాకు చిన్నప్పటి నుండి అమ్మ అంటే చాలా ఇష్టం. సొంత కొడుకుని కాకపోయినా అనాథనైనా సరే నన్ను తన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసింది. అన్నయ్య, నేను, సిరి దూరం అయ్యి అమ్మ చాలా బాధపడుతుంది. అమ్మ తర్వాత నువ్వే నాకు అమ్మవి. నన్ను అంత ప్రేమగా ఎప్పుడూ చూసేదానివి నువ్వు. మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను. అమ్మ నిన్ను అపార్థం చేసుకుంది అంతే బాబీ. తను నిజానికి నిన్ను కూడా చాలా ప్రేమిస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. అమ్మకున్న అపార్థాలు దూరం చేసి మనమంతా ఇదివరకట్లా దగ్గరవ్వాలని నేను కోరుకుంటున్నాను బాబీ. నువ్వు చెప్పు బాబీ, నేనేం చేయాలనుకుంటుంది? రైట్ కదా అంటాడు సిద్ధు. సమీర కళ్ళ నిండా నీళ్లతో, మా సిద్ధు ఎప్పుడు రైట్ అంటుంది సమీ. ఇప్పుడు నువ్వు నాతో ఇంటికి వస్తావా బాబీ అని అడుగుతాడు. అంటుంది సమీ. బాయ్తో చెప్పుకు బాబీ, బాయ్ చాలా కోపంగా ఉన్నాడు. సరే పద అని వాళ్ళతో ఇంటికి వెళ్తుంది. మంజుల హాల్లో కూర్చొని ఉంటుంది. అమ్మా అని సిద్ధు పిలవగానే తల తిప్పి చూసి సిద్ధు అని ఆనందంగా ఎదురొస్తుంది. సిద్ధు చెంప మీద చెయ్యి వేసి, ఇన్నాళ్లకి అమ్మ మీద కోపం పోయిందా సిద్ధు అని అడుగుతుంది. సిద్ధు మంజులని హక్ చేసుకుని, నీ మీద కోపం ఎందుకుంటుందమ్మా అంటాడు. మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు కదా అంటుంది మంజుల. బాయ్ బాధలో ఉంటే ఎలా ఒంటరిగా వదలగలను చెప్పు. ఇప్పుడు బాయ్ హ్యాపీ, అందుకే వచ్చేసాను. ఇలా బయటే ఉంటున్నా, లోపలికి రావద్దా అంటాడు సిద్ధు. అని నేను అన్నానా? రా అని చేయి పట్టుకుంటుంది మంజుల. అమ్మా చూడు, నేను ఇంకా ఎవరిని తీసుకొచ్చానో. అప్పుడు చూస్తుంది సమీరని, మిథునని, జైని. సమీర అక్కడే నిలబడి ఉంటుంది. మంజుల సమీర దగ్గరికి వచ్చి, రా సమీరా అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తుంది. సిద్ధు, జై మిథునని లోపలికి తీసుకుని వస్తాడు. మంజుల సమీర పక్కన కూర్చొని సమీర చెయ్యి పట్టుకుని, అమ్మా సమీర, నన్ను క్షమించు. నేను చేసిన పనికి నిజంగా నేను సిగ్గుపడుతున్నాను. నీ గురించి అలా అనుకోవడం నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఆ రోజు ఆర్యన్ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన రోజునే నా కళ్ళకు కమ్మిన పొరలు తొలగిపోయాయి. నా తప్పు నేను తెలుసుకున్నాను, కానీ నేను ఎంత ప్రయత్నించినా ఆర్యన్ నన్ను క్షమించలేకపోయాడు. కానీ నేను చేసిన తప్పుకు, వాడు పడిన బాధకు నాకు ఈ శిక్ష సరైనదే అంటుంది ఏడుస్తూ. ఊరుకోండి అత్తయ్య, మీరేం కావాలని చేయలేదు కదా. ఏం చేసినా మీ అబ్బాయి మీద ప్రేమతోనే కదా చేశారు. ఇంక అన్నీ మర్చిపోండి అంటుంది సమీర. నీది చాలా పెద్ద మనసు సమీ, అందుకే క్షమించగలిగావు. కానీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా అంటుంది మంజుల. ఏరా సిద్ధు, మీ వదిన ఏం తప్పు చేయలేదని నేను ఎప్పుడో నమ్మానురా. నువ్వు సాక్ష్యాలు తీసుకొని రావాల్సిన పని లేదు. అమ్మా నాకు తెలుసు నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని. అవునా అంటుంది మంజుల. అవును మరి, ఎందుకంటే నువ్వు ఈ సిద్ధుకి అమ్మవి అని నవ్వుతాడు. చాలే మస్కా అని మిథున వైపు చూసి, నువ్వు అచ్చమ్మ సమీరలానే ఉన్నావమ్మా అంటుంది మంజుల. మిథున నవ్వుతుంది. జై వంక చూసి, మీ ఇద్దరి జంట కూడా చాలా బాగుంది అంటుంది. థ్యాంక్స్ అమ్మా అంటాడు జై. సరే నేను వెళ్ళి మీకోసం ఏమైనా తీసుకొస్తాను అంటుంది మంజుల. అత్తయ్య మీరుండండి, నేను వెళ్తాను అంటుంది సమీ. బావి నువ్వుండు. అమ్మా నీ చేతి ఫుడ్ తిని ఎన్ని రోజులైందో, ముందు నాకైతే కాఫీ ఇవ్వమ్మా అంటాడు సిద్ధు. సమీర కొంచెం కోపంగా మొహం పెట్టి, అంటే నేను పెట్టే ఫుడ్ నీకు నచ్చట్లేదన్నమాట అంటుంది. బావి నువ్వు బాగా చేస్తావు, అందులో నో డౌట్, కానీ అమ్మ చేత్తో చేసింది ఇంకా బాగుంటుంది. కావాలంటే బాయ్ని కూడా అడుగు అంటాడు. అవునా, ఇప్పుడే అడుగుతాను అని సమీర ఆర్యన్కి ఫోన్ చేస్తుంది. ఆర్యన్ వర్క్ చేసుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. సమీర స్పీకర్ పెడుతుంది. హలో చెప్పు జాను అంటాడు ఆర్యన్. నేను నిన్నొక విషయం అడుగుతాను, నువ్వు నిజమే చెప్పాలి అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ, నీకెప్పుడు అబద్ధం చెప్పాను?
నిజమే చెప్తాను. ఏంటో అడుగు అంటాడు ఆర్యన్. నా చేతి వంట బావుంటుందా? అత్తయ్య వంట బావుంటుందా? అని అడుగుతుంది. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా అమ్మ చేసిందే అంటాడు ఆర్యన్. సాగర్ అంటుంది సమి. నువ్వు నిజం చెప్పమన్నావు. చెప్పాను. మా అమ్మ చేత్తో ఏం చేసినా అమృతమే అంటాడు ఆర్యన్. అచ్చా! అయితే అమృతం తినాలనిపిస్తే మన ఇంటికొచ్చేయ్ అంటుంది సమీర. ఆర్యన్ ఇప్పుడు నువ్వెక్కడున్నావు అని అడుగుతాడు. మన హౌస్‌లో అంటుంది సమి. ఎప్పుడెళ్ళావు అంటాడు ఆర్యన్. ఇప్పుడే. నేను సిద్ధూ వచ్చాం అంటుంది సమి. నిన్ను బాధపెట్టిన ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు జాను అంటాడు ఆర్యన్. ఇంకా ఎన్ని రోజులు అత్తయ్య మీద కోపంగా ఉంటావు అంటుంది సమి. కోపమా? కాదు, బాధ. నాకిష్టమైంది అడగకుండానే ఇచ్చే అమ్మ నా ప్రాణం నా నుండి దూరం అవ్వడానికి కారణమైందని చాలా బాధ అంటాడు ఆర్యన్. మంజుల ఆర్యన్ తల్లిని అయ్యుండి నీ మనసు అర్థం చేసుకోలేకపోయాను. నన్ను క్షమించరా అంటుంది. అమ్మా అలా అనకు అంటాడు ఆర్యన్. సరే, సిరిని సంజుని తీసుకుని మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాయి. ఇన్నాళ్ళు దూరంగా ఉంది చాలు, ఇంకా నా వల్ల కాదు అంటుంది మంజు. అది అమ్మా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆర్యన్. సాగర్ నువ్వు ఇంకేం ఆలోచించుకు, వచ్చేయండి అంటుంది సమి. ఓకే జాను, నీ ఇష్టం అంటాడు ఆర్యన్. మంజుల ఫోన్ చేసి విజయేంద్రకి విషయం చెప్తుంది. విజయేంద్రని మధ్యాహ్నం లంచ్కి ఇంటికి రమ్మంటుంది. మంజుల వంటలో సమీర హెల్ప్తో వంట చేస్తుంది. ఆర్యన్కి, సిద్ధుకి, సిరికి, మంజుకి, సమీయకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ చేస్తుంది. ఆ ఐటమ్స్తో డైనింగ్ టేబుల్ అంతా నింపేస్తుంది. మధ్యాహ్నం ఆర్యన్, విజయేంద్ర అందరూ వచ్చేస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అక్కడ ఉన్న ఐటమ్స్ చూసి జై, మిథున షాక్ అవుతారు. ఇన్నా అని. మంజుల ఎవరికి ఇష్టమైన ఐటమ్స్ వాళ్ళకి వేసి పెడుతుంది. పిల్లలు అందరికీ ఒక దగ్గర చూసిన విజయేంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏ ప్రాబ్లం రాకూడదని మనసులో కోరుకుంటాడు విజయేంద్ర. మంజు అన్ని పిల్లలకి ఇష్టమైనవేనా? నా కోసం ఏం చేయలేదా అంటాడు విజయేంద్ర. ఇంకా మీ ఇష్టాలు ఏం చెల్లవు, అంతా పిల్లలవే అంటుంది మంజుల. అంతేలే, నీకు వాళ్ళుంటే ఇంకా నేనెందుకు కనిపిస్తాను అంటాడు విజయేంద్ర. మాట్లాడిన వరకు చాలు, తినండి అంటుంది మంజుల. మంజుల జైకి, మిథునకి కూడా దగ్గరుండి కొసరు కొసరు తినిపిస్తుంది. మీరంతా మా అమ్మలానే తినిపిస్తున్నారు అంటాడు జై. ఆర్యన్ నాకు అమ్మంటే నీకు కూడా అమ్మే. అవును బాబు, నాకు సిద్ధు ఆర్యన్ ఎంతో నువ్వు కూడా అని ప్రేమగా తల నిమురుతుంది. థ్యాంక్స్ అమ్మా అంటాడు జై. అయితే ఒకేలా ఉన్న ఇద్దరూ తోడికోడలు అయ్యారన్నమాట అంటుంది సిరి. తోడికోడలు అని నా చేత ఊళ్ళో చేయించినవన్నీ తన చేత చేయించకండి అంది సమీర నవ్వుతూ. అక్క నువ్వు ఇంకా మర్చిపోలేదా అంటుంది సంజు. తొందరెందుకు, నీ చేత కూడా చేయిస్తారుగా. అలా నవ్వులతో సాగిపోతుంది లంచ్ అంతా. సిద్ధు ఒక్కడే ఈవినింగ్ సైట్ దగ్గర పని ఉండి బయటకు వెళ్తాడు. పని పూర్తి చేసుకొని వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి కారు కట్టొస్తుంది. సిద్ధు కారు దిగి ఎవరు నువ్వు, ఎందుకైనా పరిగెడుతున్నావు అని అడుగుతాడు. కొంతమంది రౌడీలు వెంటబడుతున్నారు అని భయపడుతూ చెప్తుంది. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటా, ముందు ఇక్కడి నుండి వెళ్దాం అని తనని తీసుకువెళ్లేలోపు నలుగురు వచ్చి మీద పడతారు. సిద్ధు వాళ్ళని కొడుతూ ఉంటాడు. ఆర్యన్ సిద్ధుకు ఫోన్ చేస్తాడు. గొడవలో జేబులో ఉన్న ఫోన్ ఆన్ అవుతుంది. సిద్ధు ఎవరితోనో గొడవ పడుతున్నట్టు ఆర్యన్కి అర్థమవుతుంది. వెంటనే వాళ్ళ మనుషులను అలర్ట్ చేసి ఆర్యన్ అక్కడికి బయలుదేరుతాడు. సిద్ధుని వెనక నుండి తల మీద గట్టిగా కొడతారు. ఆ దెబ్బకి సిద్ధు తల నుండి జలజలా రక్తం కారుతుంటుంది. మెల్లగా స్పృహ తప్పుతుంటే కడుపులో బలంగా పొడుస్తారు. అలా 2-3 పోట్లు పొడిచేసరికి ఆర్యన్, టైగర్ బ్యాచ్ ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. వాళ్ళను చూడడమే సిద్ధుని అటాక్ చేసిన వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు. ఆర్యన్ ఒక్క ఉదుటున సిద్ధు దగ్గరికి వెళ్తాడు. సిద్ధుని రక్తపు మడుగులో చూసిన ఆర్యన్ ఉగ్రనేతుడైపోతాడు. టైగర్ ఒక్కడు కూడా తప్పించుకోకూడదు, అందరినీ పట్టుకో అని పొడిచిన రక్త దగ్గర పోకుండా తన షర్ట్ విప్పి కట్టుకడతాడు. ఆర్యన్ కళ్ళల్లో నుండి నీళ్లు కారి సిద్ధు మొహాన్ని తడుపుతున్నాయి. ఆర్యన్ సిద్ధుని తీసుకొని కారులో అత్యంత వేగంగా హాస్పిటల్ చేరుకుంటాడు. దారి పొడవునా సిద్ధుని పిలుస్తూ ఉంటాడు. డాక్టర్స్ లోపలికి తీసుకెళ్లగానే డోర్ బయట కుప్పకూలిపోతాడు ఆర్యన్. స్పృహ లేకుండా ఒళ్ళంతా గాయాలతో రక్తపు మడుగులో సిద్ధును చూసిన దగ్గర నుండి ఆర్యన్ మైండ్ మొద్దుబారిపోయింది. అలాగే బయట కూర్చున్నాడు. విజయేంద్రకి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది. అది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్ కావడంతో వాళ్ళ విజయేంద్రకి కాల్ చేశారు. అది విన్న విజయేంద్ర షాక్ అయిపోయాడు. విజయేంద్ర వాళ్ళక ఏమైందండి అని అడుగుతుంది. సిద్ధు సిద్ధు ఏమైంది వాడికి అంటుంది కంగారుగా. సిద్ధు మీద అటాక్ జరిగింది, సివియర్ ఇంజరీస్ అయ్యాయి,
వాడు హాస్పిటల్లో ఇంకా మాటలు రావట్లేదు. విజయేంద్రకి దుఃఖం గొంతుకు అడ్డుపడుతుంది. అది విన్న మంజుల పెద్దగా ఏడుస్తూ సిద్ధూ సిద్ధూ అని పరిగెడుతుంది. మంజుల కేకలకి బయటకు వచ్చిన అందరూ విషయం తెలిసి పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్తారు. రూమ్ బయట షర్ట్ కూడా లేకుండా వంటి నిండా రక్తం మరకలతో ఉన్న ఆర్యన్ దగ్గరికి వెళ్తారు అందరూ. డాక్టర్ బయటికి రావడంతో ఏం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సిద్ధుకి గాయాలు బాగా లోతుగా అయ్యాయి. బ్లడ్ ఎక్కించాం, కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్. 50-50 ఛాన్సెస్ అంటాడు డాక్టర్. సమీర, సంజు, సిరి, మంజుల ఒకటే ఏడుస్తూ ఉంటారు. హర్షకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. మిథున, జై వాళ్ళని ఊరుకోబెడుతున్నారు. విజయేంద్ర మౌనంగా మనసులోనే బాధపడుతున్నాడు. ఇంతమంది ఇలా ఉంటే ఆర్యన్ మాత్రం మౌనంగా ఉన్నాడు. ఆర్యన్ మౌనం అందరికీ తుఫాను ముందు ప్రశాంతతలా కనిపిస్తుంది. సమీర ఆర్యన్ దగ్గరకు వచ్చి సాగర్ అని తడుతుంది. ఏడుస్తున్న సమీరను చూసి ఏడవకు జాను, నా సిద్ధుకేం కాదు. వాడు నేను లేకుండా ఉండలేడు. వాడికి తెలుసు వాడు నా ప్రాణం కంటే ఎక్కువని. అందుకే నా కోసం నవ్వుతూ తిరిగొస్తాడు అని డాక్టర్స్ చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఆక్సిజన్ పైప్స్తో మంచం మీద సలైన్ బాటిల్స్ ఇంకా రకరకాల మిషన్స్ పెట్టి స్పృహ లేకుండా ఉన్న సిద్ధును చూసి ఆర్యన్ ప్రాణం విలవెల్లాడుతోంది. సిద్ధు, ప్లీజ్ కళ్ళు తెరవరా. నిన్నిలా చూడ్డం నా వల్ల కావట్లేదురా. నీకేమన్నా అయితే నేను బతికి ఉన్న శవంతో సమానం. నా కోసం నువ్వు కళ్ళు తెరవరా. మీ అన్న బతికుండాలంటే నువ్విప్పుడు లేవాలని సిద్ధు చేయి పట్టుకుని అలాగే ఉండిపోతాడు. సంజు తాను డాక్టర్నని, దగ్గరుండి చూసుకుంటానని అక్కడ డాక్టర్స్ని పర్మిషన్ అడిగి లోపలికి వెళ్తుంది. ఆర్యన్ లోపలే ఉంటాడు. రాత్రి ఉన్నట్టుండి సిద్ధు పల్స్ పడిపోతాయి. అది చూసి కంగారు పడి పరిగెత్తుకుంటూ సంజు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. సిద్ధుని అలా చూసి ఆర్యన్కి భయమేస్తుంది. బయట గ్లాసులో నుండి చూస్తున్న సమీర, సిరికి దుఃఖం ఆగట్లేదు. మంజుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. విజయేంద్ర లోపల సిద్ధు పరిస్థితికి బయట మంజుల్ని చూసి చాలా భయపడుతూ ఉన్నాడు. పెద్ద డాక్టర్ హడావుడిగా వచ్చి చెక్ చేస్తారు. అప్పటికే సిద్ధు పల్స్ బాగా డౌన్ అవుతుంది. డాక్టర్ చాలా ప్రయత్నించినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. సారీ అండి, ఆఖరి నిమిషాలు, మీరు చూడాలనుకుంటే చూసుకోండి అని అందరికీ చెప్తాడు. సంజు అక్కడే కుప్పకూలిపోతుంది. సిరి సిద్ధుని పట్టుకుని అన్నయ్య, లే అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నువ్వు ఇలా చేయకన్నయ్య, నేను తట్టుకోలేను అన్నయ్య, ఒక్కసారి కళ్ళు తెరువు అన్నయ్య అని గట్టిగా ఏడుస్తుంది. సమీర కూడా సిద్ధు, నాకు పుట్టే పిల్లల్ని ముందు నువ్వే ఎత్తుకుంటానన్నావు కదా, ఇప్పుడు ఇలా ఎలా వెళ్ళిపోతున్నావు, ప్లీజ్ సిద్ధు, లే సిద్ధు అని ఏడుస్తుంది. జై, మిథున కూడా చాలా బాధపడుతూ ఉంటారు. హర్షకి మాటలు రావట్లేదు. బాధతో గొంతు పూడుకుపోతోంది. అలాగే గొంతు పెగుల్చుకొని సిద్ధు అని పిలుస్తాడు. మంజుల సిద్ధు గురించి చెప్పింది వినగానే షాక్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రీజ్ అయిపోతుంది. అలాగే విజయేంద్ర బాధని దిగమింగుకొని మంజులని డాక్టర్కి చూయిస్తూ ఉంటాడు. ఆర్యన్కి కాసేపు మైండ్ పని చేయదు. ఒకసారి పెద్దగా ఆపండి, వాడికి ఏం కాలేదు, మీరు ఏడు పాపండి అని సిద్ధు చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుని గట్టిగా, సిద్ధు వింటున్నావా, ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నువ్వంటే ప్రాణం. నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుండి కలిసి పెరిగా. మీ వదిన లేకపోయినా నువ్వు నా పక్కనున్నావు కాబట్టి బ్రతికున్నాన్రా. కానీ నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. నిన్ను కాపాడుకోలేని అసమర్థుడైన నీ అన్నయ్య కూడా బతకడు. ఇంతవరకు ఎప్పుడూ నేను ఓడిపోలేదు. నా వెంటే నువ్వుండి ఓడిపోనివ్వలేదు. మొట్టమొదటిసారి మీ అన్నయ్య ఓడిపోతున్నాడు సిద్ధు. శత్రువు ముందు నిన్ను కాపాడుకోలేక ఓడిపోతున్నాడు. అసలు నీకంటే ముందు నేనే చనిపోతాను అంటాడు. అప్పుడు సిద్ధు ఆర్యన్ చేయి గట్టిగా పట్టుకుంటాడు. మెల్లగా పల్స్ నార్మల్ అవుతాయి. డాక్టర్ వెంటనే ట్రీట్మెంట్ చేస్తాడు. సిద్ధు కొంచెం నార్మల్ అవుతాడు. కానీ ఆర్యన్ చేయి మాత్రం అలాగే పట్టుకొని ఉంటాడు. కాసేపటికి డాక్టర్ సిద్ధు అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాడు. అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ఆర్యన్ ఆనందంగా సిద్ధు నుటి మీద ముద్దు పెట్టుకుని సిద్ధు చేయి పట్టుకుని అక్కడే అలాగే కూర్చుంటాడు. తెల్లారాక సిద్ధు కళ్ళు తెరుస్తాడు. ఆర్యన్ మనసు సంతోషంతో నిండిపోతుంది. అందరూ వచ్చి సిద్ధును చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సిద్ధు లేచాడని తెలిసి మంజులు కూడా నార్మల్ అవుతుంది. సంజు సంతోషంతో ఏడుస్తుంది. అప్పటిదాకా పడిన బాధ, టెన్షన్ అంతా ఏడుపుతోటే పారిపోతుంది. డాక్టర్ చెక్ చేసి ఏం పర్లేదు, కొంచెం గాయాలు మానాక డిశ్చార్జ్ చేస్తామంటారు. సిద్ధు ఆర్యన్ వంక చూసి, బాయ్, నన్ను ఇంటికి తీసుకెళ్ళు అంటాడు. ఆర్యన్ డాక్టర్తో మాట్లాడి సిద్ధుని ఇంటికి తీసుకెళ్తాడు.
ఆర్యన్ సిద్ధుని పసిపిల్లాడిని చూసుకున్నట్టు దగ్గరుండి చూసుకుంటున్నాడు. రాత్రిళ్ళు సిద్ధుతోనే ఉంటున్నాడు. సంజు మెడిసిన్స్ అన్ని కేర్ తీసుకుంటుంది. సమీర, మంజుల ఫుడ్ చూసుకుంటున్నారు. హర్ష బోర్ కొట్టకుండా చూసుకుంటున్నాడు. అందరి కేర్కి సిద్ధు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సిద్ధుకి బాగయ్యేసరికి ఆర్యన్ మళ్ళీ నార్మల్ అయ్యాడు. ఒకరోజు జై, హర్ష, ఆర్యన్, సిద్ధు రూమ్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అందరూ మాట్లాడుతున్న ఆర్యన్ మనసులో రకరకాల ఆలోచనలు పరిగెడుతున్నాయి. మాట్లాడకుండా తన బ్రెయిన్ని ఆలోచనల వెంట పరుగులు తీయిస్తున్నాడు. ఆలోచనల తీవ్రత మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. రక్తం మరిగిపోతుంది. వాళ్ళ అంతు చూసేదాకా మనసు శాంతించదు అనుకుని సిద్ధుని చావు అంచుల దాకా తీసుకెళ్లిన వాళ్ళంతా చూడ్డానికి బయలుదేరాడు. సిద్ధుకి అర్థమైంది ఆర్యన్ ఏం చేయబోతున్నాడో. తాను వెంట లేకుండా ఆర్యన్ ఒక్కడే వెళ్ళడం సిద్ధుకి అస్సలు ఇష్టం లేదు. బాయ్, ఈ రోజంతా నువ్వు నాతోనే ఉండాలి అంటాడు సిద్ధు. సిద్ధు ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థం చేసుకోలేనంత అమాయకుడైతే కాదు ఆర్యన్. ఇన్ని రోజులు నీతోనే ఉన్నాను సిద్ధు. బాయ్, నాకు తెలుసు నువ్వేం చేయబోతున్నావో, కానీ ఇప్పుడు వద్దు. నువ్వు ఒక్కడవే వెళ్ళడానికి నేను అస్సలు ఒప్పుకోను అంటాడు సిద్ధు. నా మీద నీకు నమ్మకం లేదా సిద్ధు అంటాడు ఆర్యన్. బాయ్, నేను దేవుణ్ణి కూడా నమ్మను బాయ్, నిన్ను తప్ప అంటాడు సిద్ధు. మరి వదిలే, హ్యాపీగా రెస్ట్ తీసుకో. వాళ్ళ సంగతి నేను చూస్తా. నాకు జీవితంలో మొట్టమొదటిసారి భయం అంటే ఏంటో చూపించారు. నీకేమన్నా అవుతుంది అన్న ఊహే నన్ను నిలువెల్లా వణికించింది. నన్ను భయపెట్టిన వాడిని అంత తేలిగ్గా వదులుతానా అంటాడు కోపంగా. సిద్ధు, నేను జై ఉన్నాం. ఆర్యన్ వెంటే ఉంటాం. టెన్షన్ పడకు, ఆర్యన్కి ఏం కాదు. సిద్ధు నవ్వుతూ, బాయ్కి ఏమన్నా అవుతుందని కాదు, వాడిని బాయ్ ఏం చేయబోతున్నాడో లైవ్లో మిస్ అవ్వడం ఇష్టం లేక అంటాడు నవ్వుతూ. ఆర్యన్ నవ్వుతూ, సరే నీ ముచ్చట ఎందుకు కాదనాలి, అలాగే కానీ. చాలా రోజుల తర్వాత ఆర్యన్ ప్రశాంతంగా ఉన్నాడు. డిన్నర్ చేసి బాల్కనీలో కూర్చొని ఆకాశం వంక చూస్తున్నాడు. సమీర పాలు తెచ్చి ఆర్యన్కి ఇస్తుంది. పాల గ్లాస్ పట్టుకొని గ్లాసునే చూస్తూ ఉంటాడు. చూసింది చాలు, భోజనం కూడా సరిగ్గా చేయలేదు, అందుకనే తెచ్చాను, తాగండి అంటుంది సమీ. ఆర్యన్ నవ్వుతూ, జాను బంగారం, నా మీద కోపంగా ఉన్నావా అంటాడు ఆర్యన్. ఎందుకు, అదేం లేదు అంటుంది సమీ. నిన్ను ఈ మధ్య సరిగా పట్టించుకోవట్లేదు కదా అంటాడు ఆర్యన్. ఏం పర్లేదు, ఇప్పుడు సిద్ధుకి మీ అవసరం ఉంది, నేను అర్థం చేసుకోగలను అంటుంది సమీ. థ్యాంక్ యూ బంగారం, నాకు తెలుసు నువ్వు అర్థం చేసుకుంటావని అంటాడు ఆర్యన్. కానీ నాకు చాలా జెలస్గా ఉంది తెలుసా అంటుంది సమీ. జెలసీనా? దేనికి బేబీ? నీకు అసలు కాంపిటీషనే లేదు కదా, జెలసీ దేనికి అంటాడు ఆర్యన్. మీకు నాకంటే సిద్ధు అంటేనే ప్రేమ ఎక్కువ కదా అంటుంది బొంగమూతి పెట్టుకుని. పిచ్చి బంగారం, నీ మీద ప్రేమ వేరు, వాడి మీద ప్రేమ వేరు. చిన్నప్పటి నుండి ఇద్దరం కలిసే ఉన్నాం. వాడు నా పక్కన లేకుండా ఏ పని చేయడం నాకు అలవాట్లేదు. నేను ఏం చేసినా నా నీడలా వాడున్నాడు. ఒక్కసారే వాడు లేకుండా నేను ఏది ఊహించుకోలేను. నీకు తెలుసా, నువ్వు కనపడక ఏమయ్యావో తెలియక నేను ఎంత నరకం అనుభవించానో. అప్పుడు వాడు నా పక్కనే ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టలేదు. చిన్నప్పటి నుండి వాడికి నేనే లోకం. నేను నవ్వితే నవ్వుతాడు, నేను బాధపడితే నాకన్నా ఎక్కువ బాధపడతాడు. నా బాధకి కారణమైన వాళ్ళకి ఎంత రిస్క్ అయినా ఆలోచించకుండా ఎదురు వెళ్తాడు. నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. నేను కూడా అంతే, వాడి రక్తం కళ్ళ చూసిన వాళ్ళని అంత తేలిగ్గా వదలను అంటాడు. చాలే అన్నదమ్ముల అనుబంధం ఇప్పటికే ఎక్కువైంది అంటుంది సమీ. ఎక్కడో కాలుతున్న వాసన వస్తోంది అంటాడు ఆర్యన్. సమీర సీరియస్గా చూసి అక్కడి నుండి వెళ్ళి పడుకుంటుంది. ఆర్యన్, అబ్బా మేడం అలిగినట్టుంది అనుకుని సమీర పక్కన పడుకొని తన వైపు తిప్పుకొని, నీకెవరితోనూ పోటీయే లేదు బంగారం, నీ ప్లేస్ ఎవ్వరికి ఇవ్వను, నిజం. మరీ అంత ఉడుక్కోకు, ముద్దొచ్చేస్తున్నావే ఇలా కూడా అని సమీరని తన మీదికి లాక్కుంటాడు. అన్నీ ఒట్టి మాటలే అంటుంది సమీ. కాదు బంగారం, కావాలంటే చూడు నా చేతులు అని సమీని ముద్దులతో ముంచెత్తుతాడు. బావా, ఈ టాబ్లెట్స్ వేసుకో బావా అంటుంది సంజు. సిద్ధు వేసుకుంటాడు. ఏమైనా కావాలంటే పిలువు బావా అని చెప్తుంది సంజు. సంజు, నిద్ర వస్తుందా? ఏం బావా, కాసేపు ఇక్కడ కూర్చోవచ్చు కదా అంటాడు సిద్ధు. ఏంటి ఈరోజు బావ కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుని బెడ్ మీద కూర్చుంటుంది. సిద్ధు సంజుని తదేకంగా చూస్తుంటాడు. సంజుకి ఏదోలా ఉంటుంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని వింత భావన మనసును కమ్మేస్తుంది. సిద్ధు సంజుని దగ్గరకు తీసుకుని అదురుతున్న పెదవుల మీద అదర సంతకం చేస్తాడు. సంజు సిద్ధు మాయలో మైమరిచిపోయి సిద్ధు వదలగానే మేలుకొని
జరిగింది గుర్తు చేసుకుని కంగారుగా వెళ్ళిపోతుంది. అలా వెళ్తున్న సంజును చూసి ఒక్క ముద్దుకే ఇలా అయిపోయిందేంటి, ముందు ముందు నా పరిస్థితి ఏంటో అని నవ్వుకుంటాడు సిద్ధు. సిద్ధు పూర్తిగా కోలుకుంటాడు. తిరిగి ఆఫీస్కి వెళ్తుంటాడు. మిథున జైని ఇంకొన్ని రోజులు అక్కడే ఉండమని చెప్పడం వల్ల ఇంట్లోనే ఉంటారు. ఇక్కడి నుండే జై ఆఫీస్కి వెళ్తుంటాడు. హర్ష కూడా విజేంద్ర గారితో ఆఫీస్కి వెళ్తుంటాడు. జై, ఆర్యన్ ఇద్దరు కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ రోజు కొత్త కంపెనీ తరఫున టెండర్ వేయడానికి సిద్ధు జైని తీసుకొని ఆర్యన్ వెళ్తాడు. అక్కడ తెలిసిన వాళ్ళు చూసి, ఆర్యన్ ఈ టెండర్ వేయడానికి వచ్చారేంటి, ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. ఆర్యన్ ఏ టెండర్ వేసినా ఇంతవరకు ఓడింది లేదు, కానీ ఈవేళ ఓడిపోతాడేమో అని ఒకళ్ళంటే, ఆర్యన్ ఓడిపోవడమా, నెవర్, ఇంతవరకు ఎప్పుడూ ఓడిపోని కరణ్ పాటిల్కి ఓటమి చూయిస్తాడు, చూద్దాం పద, ఇద్దరే మరి ఏం జరుగుతుందో అని అందరూ క్యూరియాసిస్గా ఎదురు చూస్తున్నారు. అప్పుడే ఈ టెండర్ సమీ ఇన్ఫ్రా కంపెనీకి వచ్చిందని అనౌన్స్ చేస్తారు. అందరూ ఆర్యన్ని అభినందిస్తారు. కొందరైతే ఆశ్చర్యపోతారు. ఆర్యన్ దగ్గరికి కరణ్ పటేల్ వస్తాడు. కంగ్రాట్స్ మిస్టర్ ఆర్యన్ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆర్యన్ కూడా థ్యాంక్ యూ అంటాడు. ఇంతవరకు ఈ టెండర్ గెలిచి బోర్ కొట్టేసింది. ఇప్పుడు నువ్వు వచ్చావు, కాంపిటీషన్ ఉంటేనే బాగుంటుంది, బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది అంటాడు. కరెక్ట్ చెప్పారు, కానీ గెలవడం నా హాబీ, గెలిచిన కొద్దీ నాకు కిక్ వస్తుంది, ఆ కిక్ కోసమే ఎప్పుడు గెలుస్తూ ఉంటాను అంటాడు ఆర్యన్. వెరీ నైస్ హాబీ అంటాడు. థ్యాంక్ యూ, మీట్ యు అగైన్ అని ఆర్యన్ వెళ్ళిపోతాడు. సార్, మన టెండర్ ఓడిపోవడం మొదటిసారి, అయినా ఇంతవరకు ఎప్పుడు రాని ఆర్యన్ ఇప్పుడు వచ్చాడంటే కొంచెం అనుమానంగా ఉంది సార్ అంటాడు కరణ్ పిఏ అఖిల్. ఫోన్లే అఖిల్, ఒక్క టెండరే కదా, వాడికి మనమంటే ఏంటో ముందు ముందు చూపిద్దాం అంటాడు కరణ్. ఆర్యన్ ఇంట్లో ఆఫీస్ నుండి వచ్చి ఈవినింగ్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సమీర వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఆర్యన్, ఈరోజు టెండర్ మనకే వచ్చిందంట, అసలు మనం ఇంతవరకు ఆ జోనుగా వెళ్ళలేదు కదా, మరి ఇప్పుడెందుకు అంటాడు విజయేంద్ర. మనం చేయలేనిది ఏదీ ఉండకూడదు డాడ్, ఆ కరణ్ పాటిల్ కొంచెం కాంప్లికేట్ అని విన్నాను, అందుకే అన్నాడు ఆర్యన్. మా భాయ్ కన్నానా అంటాడు సిద్ధు జై. ఆర్యన్ నవ్వుతూ, అసలు వాడి కోసమే ఆ బిజినెస్ మొదలు పెట్టాను. ఏంటి ఆర్యన్, సరిగ్గా చెప్పు, ఎందుకు ఇదంతా? వాడు ఆ సూరజ్ కొడుకు డాడ్ అంటాడు. వాట్? కానీ నేను ఎప్పుడూ సూరజ్తో చూడలేదు, బయట కూడా ఎక్కడా తెలియదు, వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులని అంటాడు విజేంద్ర. సూరజ్ మొదటి భార్య రేవతి పాటిల్ కొడుకు కరణ్. ఆవిడ చాలా మంచిది, వెల్ ఎడ్యుకేటెడ్ ఆల్సో. భర్త పనులు నచ్చక కొడుకుని తీసుకుని దూరంగా వెళ్ళింది. ఆ సూరజ్ నీడు కూడా తాగకుండా పెంచింది కొడుకుని. వీడు పెద్దవాడయ్యాక వాళ్ళ నాన్న గురించి తెలుసుకొని వాళ్ళ అమ్మకే కాదు ఈ లోకానికే తెలియకుండా అత్యంత సీక్రెట్గా అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు. ఎంత వాళ్ళ అమ్మ మంచిదైనా ఆ సూరజ్ రక్తం కదా, తండ్రి బాటలోనే వీడు నడుస్తున్నాడు. వాళ్ళ నాన్న సామ్రాజ్యం మొత్తం కూల్చి జైలు పాలు చేశాను. జైల్లో సూరజ్కి పిచ్చి పట్టింది. సూరజ్ గురించి కనుక్కున్నప్పుడు వీడి గురించి కూడా కనుక్కున్నాను. కాకపోతే వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్ వల్ల వీడి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. అది నేను చేసిన పెద్ద తప్పు. వాడు వాళ్ళ నాన్నని అలా చేసినందుకు నా మీద రివెంజ్ ప్లాన్ చేశాడు. మాకు అనుమానం రాకుండా మా మూమెంట్స్ని వాచ్ చేశాడు. మా చుట్టూ ఏం జరుగుతుందో ప్రతి విషయం తెలుసుకున్నాడు. నా ప్రాణం జాను, అందుకే తనని నాకు దూరం చేస్తే నేను పిచ్చోడిని అయిపోతానని పక్కాగా ప్లాన్ చేశాడు. ఆల్మోస్ట్ వాడు సక్సెస్ అయ్యాడు. జాను లేక నేను పిచ్చివాడిని అయిపోయా. కానీ వాడు ఊహించిన విషయం ఏమిటంటే నేను ఇంత తొందరగా నార్మల్ అవుతానని. బాయ్, మరి మిథున జై గురించి వాడికి ఎలా తెలిసింది? కరణ్ వాళ్ళ ఫ్రెండ్కి ఊటీలో గెస్ట్ హౌస్ ఉంది. వాడి ఫ్రెండ్స్ అందరూ ఊటీ వెళ్ళినప్పుడు వాడు జై మిథునని చూశాడు. వాళ్ళని ఫోటో తీశాడు. తర్వాత వాడికి సమీర మిథున ఒకేలా ఉన్నారని తెలిసి కరెక్ట్ టైం చూసి వాడు తీసిన ఫోటోలు అమర్ చేత మన ఇంటికి పంపించాడు. అమ్మ ఇంట్లోంచి గెంటేసి జాను నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ కిరణ్ మనుషులు సమీరకి యాక్సిడెంట్ చేశారు. అంతలో జనం గుమిగూడడంతో చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయారు. జై హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. మరి మిథునని యాక్సిడెంట్ చేసింది ఎవరు అని అడుగుతాడు జై. అమన్ మనుషులు. సమీర్ అనుకుని మిథునని యాక్సిడెంట్ చేశారు. మిథునని ఎవరు తీసుకెళ్లారు? కరణ్. ఏంటి, కరణ్ తీసుకెళ్లాడా? ఎందుకు? వాడు మిథునని చంపేసి సమీరా అని నన్ను నమ్మించాలి అనుకున్నాడు. సమీరని వాడు తీసుకెళ్లాలనుకున్నాడు. ఎందుకు? వాడు సైకో. వాడు నా జాను కోసం నేను పిచ్చివాడినై తిరుగుతుంటే ఎలాగైనా సమీరని వాడి హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని ఫ్యూచర్లో ఎప్పుడైనా నాకు విషయం తెలిస్తే సమీరని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని వాడి ప్లాన్.
బట్ వాడి ప్లాన్ అంతా అప్సెట్ అయింది. సమీర నా దగ్గరకు వచ్చింది. తన దగ్గర నుండి మిథున అని తెలియగానే జైని బ్లాక్మెయిల్ చేసి సమీరని తీసుకెళ్ళాలి అనుకున్నాడు. కానీ మిథున కూడా వాడి నుండి తప్పించుకుంది. వాడు అనుకున్నది జరగలేదు అన్న కోపంతో సిద్ధుని ఒక అమ్మాయి అడ్డం పెట్టుకుని చంపేయాలని ప్లాన్ చేశాడు. కానీ మేం వెళ్ళేసరికి అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి అంటాడు ఆర్యన్. ఇంత చేసిన వాడిని ఎందుకన్నయ్యా వదిలేసావు? ఇప్పుడే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా అంటాడు సిద్ధు. కూల్ సిద్ధు కూల్, వాడిని అంత తేలిగా వదులుతానా? వాడిని ముందు రోడ్డు మీదకి లాగుతాను. వాడు ఎంత నీచుడైనా వాళ్ళ అమ్మంటే ప్రాణం వాడికి. వాడి నిజ స్వరూపం తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం వాడి అసలు రంగు ఆవిడ ముందు బట్టబయలు చేయాలి. ఆవిడ వాడి మొహం మీదే ఉమ్మేయాలి. అప్పుడు వాడిని పిచ్చి కుక్కని తరిమినట్టు తరిమి తరిమి చెబుతా. ఈ ఆర్యంతో ఎందుకు పెట్టుకున్నానా అని వాడు అనుక్షణం చావాలి. అప్పుడే కదా నాకు మనశ్శాంతి అంటాడు ఆర్యన్. నువ్వు చెప్పిందే కరెక్ట్ బాయ్, అలాగే చేద్దాం అంటాడు సిద్ధు. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.